శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. ఏ శ్లోకంలో ఉన్నాం? రెండో అధ్యాయం 51వ శ్లోకం. ఇక ముందుకే ఉన్నాం అనిపిస్తుందా? 51 కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. పదం గచ్చంత్యనామయం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధా అచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. ఈరోజు ఈ 3 శ్లోకాలు మననం చేయాలి. మనం ఇప్పటిదాకా వస్తున్న బోధ 51వ శ్లోకం నుండి ఇంకొక మలుపు తిరుగుతుంది. మొట్టమొదట సాంఖ్యయోగంలో ఆత్మతత్వాన్ని చెప్పారు. ఆత్మతత్వం అంటే ఏమిటో అనుకోవద్దు, మన నిజస్వరూపం ఏమిటి అని. మళ్ళీ ఎప్పుడు ఆత్మ అన్నా దేన్నో ఏదో ఊహించుకోవద్దు. సచ్చిదానంద స్మృతి అంటే ఎక్కడో ఊహించుకోవద్దు. అవేవి రెండు కూడా మన నిజస్వరూపం. ఆ స్వరూపం గురించి చెప్పారు స్వామి. నిజస్వరూపం ఎట్లా మార్పులు లేనిదో, ఎటువంటి మార్పులు లేని అనుభవాన్ని మనం నిత్యం అనుభవిస్తున్నామో దాన్ని చెప్పారు. ఇప్పుడు ఆ అనుభవాన్ని పొందటానికి ఏ కర్మను ఆచరించాలో దాన్ని సాధన కర్మ అంటారు. సాధన కర్మను ఆచరిస్తే అప్పుడు ఏదైతే మన స్వరూపం గురించి చెప్పారో ఆ స్వరూపం అనుభవంలో తెలుస్తుంది. ఇప్పుడు బోధగా తెలుస్తున్నది. అనుభవంలో తెలియాలంటే కర్మను ఆచరించాలి. ఆ కర్మను ఆచరించే శ్లోకాలన్నీ వెనుక మనకు ఇక్కడ 47వ శ్లోకం దగ్గర నుండి 50వ శ్లోకం దాకా కర్మ గురించిన ముఖ్యమైన సూత్రాలు భగవద్గీత చెప్తుంది. ముఖ్యమైన పదం అక్కడ మనం చూసింది ఏమిటి? ఫలమును విడిచిపెట్టి కర్మను ఆచరించి కర్మ ఆచరణయందు స్థిరంగా ఉండటం. సమత్వం అన్న పదాన్ని మనకు బాగా చూపించారు స్వామి. సమత్వం అంటే చలించకుండా ఉండటం, స్థిరంగా ఉండటం అని అర్థం. ఆ స్థిరమైన స్థితి కర్మాచరణయందు నిలిపినప్పుడు దాన్ని యోగం అవుతుందని చెప్పారు వెనుక మనకు. బుద్ధి యోగం అని చెప్పారు. అంటే కర్మాచరణయందు స్థిరత్వమే బుద్ధియోగం. ఆ బుద్ధియోగమును ఆచరిస్తే ఎటువంటి స్థితిని సాధకుడు పొందుతాడో ఈరోజు స్వామి మనకు చక్కగా అంటే ఏమవుతుందో ఆచరణ అయితే చేస్తాం, చేసి ఏమవుతుంది అనొక స్థితి మనకు తెలియకుండా ఉండకుండా ఎటువంటి స్థితిని సాధకుడు పొందుతాడో ఈరోజు 3 శ్లోకాల్లో మనకు చెప్తున్నారు స్వామి. 50వ శ్లోకంలో ఏం చెప్పారు? బుద్ధియుక్తో జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం అన్నారు. బుద్ధియుక్తుడైన వాడు ఏం చేస్తాడు? ఉభే, రెండు, సుకృతము దుష్కృతము అన్న రెండింటినీ కూడా ఇక్కడ ఈ కర్మాచరణలో విడిచిపెట్టేసి
యోగమును పొందుతాడట అతను. అందుకు యోగాయ యుజ్యస్వ, యోగం కొరకు నువ్వు ప్రయత్నం చెయ్యి అంటున్నారు స్వామి. ఆ యోగమే కర్మసు కౌశలం. అంటే కర్మయందు నిపుణత్వం ఏమిటి అంటే యోగ స్థితిని సాధించటం నిపుణమైన కర్మ. మనం లోకంలో ఏమనుకుంటాము, ఏదైనా సాధించాలనుకుంటాం, ఒక రంగంలో నిపుణత్వం స్కిల్ సాధించాలనుకుంటాం, అవునా? ఇది లోకంలో చాలా అది కూడా అందరూ ఏం చేయరు. ఒక్క రంగంలో ఒక వ్యక్తి కొంతమంది మాత్రమే నిపుణులు అవుతారు, మిగతా అందరూ ఆ పని చేస్తుంటారు కానీ నిపుణత్వం ఏం సాధించరు. అది సాధిస్తే చాలా గొప్ప అని మనం అనుకుంటాం, అది కర్మకు గొప్పతనం అని మనం అనుకుంటాం. కానీ కర్మకు యోగ స్థితి ఏదో తెలుసా? ఏ కర్మను ఆచరించినా సరే తాను చలించకుండా స్థిరంగా తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకోగలిగితే అది యోగం. అదే నిపుణమైన కర్మ. మనం ఏదేదో కర్మలు చేయడానికి పుట్టలేదు, ఈ యోగమును సాధించటం కోసం పుట్టాము, అది మన కర్మ. అంతేగాని ఒక రంగంలో అని కాదు. ఒక రంగంలో అంటే అది ఈ జన్మతో పోతుంది, ఒక రంగంలో నిపుణత్వం వస్తే ఈ జన్మతో పోతుంది. కానీ కర్మయందు యోగమును సాధిస్తే అది జన్మాంతర జీవుడికి యోగ స్థితిని ఇస్తుంది. కాబట్టి ఆ యోగమునే ఆచరించమని చెప్తున్నారు స్వామి. అట్లా ఆచరిస్తే ఏమవుతుందటంటే కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంతి అనామయం. ఒక పదమును, ఒక స్థానమును పొందుతాడు వాడు. అదే స్థానము ఈరోజు చెప్తున్నారు. ఒక పదం వాడారు, మనీషిణః అన్న ఒక పదం వాడుతున్నారు. మనీషి, మనిషి కాదు. ఏమిటది? ఎప్పుడన్నా విన్నారా మనీషి అని? మనుష్యులలో గొప్పవాడు మనీషి అంటారు. మనీషి అంటే జ్ఞాని అని ప్రసిద్ధంగా అర్థం చెప్పాలి ఒక మాటలో. అంటే మనీషి అంటే జ్ఞాని. శంకరాచార్యుల వారు మనీషా పంచకం అని ఒకటి చెప్పారు. ఆయన భాషలో మనీషి అంటే నిశ్చయాత్మకమైన, దృఢమైన, నిశ్చయమైన బుద్ధి కలిగిన వాడు మనీషి అని చెప్తారు ఆయన. మనీషా పంచకం అని ఒక స్తోత్రం రాశారు ఆయన. కనుక మనీషి అనే ఎవరో ఆ పదాన్ని ఈరోజు వాడారు ఇక్కడ. మనీషి ఏం చేస్తాడట? బుద్ధియుక్తాహ మనీషి, వెనుకనేమో బుద్ధియుక్తుడై విడిచిపెడతాడు. ఇక్కడ సుకృత దుష్కృతములని చెప్పారు. ఇప్పుడు ఆ బుద్ధియుక్తుడైన మనీషి ఏం చేస్తాడు? కర్మజం ఫలం త్యక్త్వా, కర్మ వల్ల కలిగిన ఫలమును విడిచేసి ఏం చేస్తాడట? జన్మబంధ వినిర్ముక్తాహ, జన్మబంధము నుండి ముక్తిని పొందుతాడు వాడు. పొంది అనామయం పదం గచ్చంతి. అనామయం అంటే అక్కడ ఎటువంటి ఉపద్రవం లేని అరోగమైన స్థితి. ఆమయం అంటే రోగం, అనామయం అంటే రోగం లేని స్థితి అని అర్థం. అంటే ఏ స్థితికి చేరుకుంటే ఇక మళ్ళీ తిరిగి రాడో ఆ పదం అంటే ఆ స్థానం అని అర్థం. ఆ పదమును పొందుతాడు అంటున్నాడు. అంటే జన్మబంధము నుండి విడివడే ఒక సూత్రమును ఈ శ్లోకంలో చెప్పారు స్వామి. భగవద్గీతలో ముఖ్యమైన శ్లోకం ఇది. ఇప్పుడు మనీషి అన్న పదాన్ని మనం అర్థం చేసుకుందాం. మనీషి ఎప్పుడవుతాడంటే మనీషా అస్య అస్థితి మనీషి, మన అవబోధనే అనే ధాతు. మనీషా అనే లక్షణం ఏమిటంటే నిశ్చయాత్మకమైన బుద్ధి అన్న. మనం లోకంలో ఏదైనా సమస్య వస్తే నిశ్చయం చేసుకోవాలనుకుంటాం, ఇదా అదా. మనకు ఒక అయోమయ స్థితి వచ్చినప్పుడు రెండిట్లో ఏదో ఒకటి నిశ్చయం చేసుకోవాలనుకుంటాం. రెండిట్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అది మనకు బాగుంటుంది విషయాత్మకంగా. ఇది మనీషా అర్థం కాదు. నిశ్చయాత్మకమైన బుద్ధి అంటే విషయంలో ఏదో ఒకటి నిర్ణయం చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవటం అని అర్థము కాదు. ఇక్కడ ఏమిటంటే బుద్ధి ఎల్లప్పుడూ కూడా ఏ నిశ్చయం తీసుకుంటున్నప్పుడైనా సరే అది తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని చలించకుండా భద్రంగా ఉంచుకోగలిగితే అది మనీషా స్థితి. అంటే జ్ఞాని ఎప్పుడవుతాడు? ఇప్పుడు లోకంలో కూడా చాలామంది స్థిరంగా పనిచేసే వాళ్ళు ఉండరు? ఎంతోమంది ఉంటారు, స్థిరంగా పనిచేస్తుంటారు. అయోమయము, చంచలత్వం ఉండదు వాళ్లకు. గబుక్కున వాళ్ళు అంటే భావోద్వేగాలకు గురి కాకుండా, ఎమోషన్స్ రాకుండా స్థిరంగా ఉండగలుగుతారు. ఆ స్థితిని మనీషా అనటం లేదు ఇక్కడ. మనీషా అన్న స్థితి ఏమిటంటే సచ్చిదానంద స్మృతి తెలిసి ఎరుకలో నిలుపుకొని, బోధనం అంటే తెలిసి ఉండటం. బోధనం బుధ లక్షణం అంటేనే తెలిసి ఉన్న లక్షణం అని అర్థం. తెలిసి అప్పుడు నిశ్చయాత్మకంగా స్థిరంగా ఉండటం. తెలియకుండా నిశ్చయంగా ఉంటే ఏమవుతుందంటే లోకంలో ఎన్నో సాధిస్తారు మనుషులు. అన్ని సాధించినప్పటికీ కూడా ఏదైతే అబ్సల్యూట్నెస్ అంటారు, అంటే ఒక
స్థిరమైన నిశ్చయానికి రావటం అనేది ఫిజికల్ వరల్డ్లో అంత తొందరగా చేయలేరు మనిషి. ఇప్పుడు లోకంలో సైంటిస్టులు ఉన్నారు, ఎన్నో కనుక్కునేటప్పుడు ఎంతో గుర్తింపుతో నేర్పుతో చేస్తారు, శోధనాత్మకంగా చేస్తారు. అవన్నీ చేసినప్పుడు స్థిరంగానే ఉంటారు. స్థిరంగా ఉండకుంటే చేయగలరా? అసలు చేయలేరు. ఒకప్పుడు కొంతకాలం కాదు, ఎన్ని అపజయాలు ఎదురైనా సరే, ఫెయిల్యూర్స్ వచ్చినా సరే స్థిరంగా ఉండి ఆ పరిశోధనను ముందుకు సాగిస్తూ ఉంటారు. అట్లా చేసినప్పుడు కూడా అది నిశ్చయాత్మకమైన బుద్ధి అనటం లేదు. ఎందుకంటే అది మళ్ళీ ఎప్పుడైనా సరే ఒక వెల్త్కి లోటుకు దారితీస్తుంది. కానీ ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు స్వామి, దేనివల్ల తనకి నిలకడ బుద్ధి వచ్చింది అంటే తన సచ్చిదానంద స్మృతిని తెలుసుకొని నిలకడ వస్తే అది చెలించదు, ఇంకా మళ్ళీ ఎప్పుడూ చెలించదు. ఎటువంటి అపజయం వచ్చినా సరే, ఎంత కష్టమే వచ్చినా సరే బయట విషయంలో అది ఇంకా దాన్ని చెలించదన్నమాట. అట్లా కాకుండా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు చెలించే అవకాశం ఉంటుంది. దానికి ఐన్స్టీన్ గారు కూడా లోకంలో అబ్సల్యూట్నెస్ కనుక్కోవాలి అని చాలా ప్రయత్నం చేశారు. అయితే చివరి దాకా తెలుసుకున్న తర్వాత ఆయన ఏమన్నారంటే, అబ్సల్యూట్నెస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచంలో అబ్సల్యూట్నెస్ అంటే ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి సాధ్యం కాదు అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? ఆయన శోధించిన తర్వాత ఈ బయట జగత్ ఏదైనా ఎప్పుడైనా మారిపోయేది. దాంట్లో నిశ్చయం ఏం చేస్తాం మనం? మారిపోయేదాన్ని నిశ్చయం చేసుకొని కూర్చుంటే అప్పుడు అది నిశ్చయంగా ఉండదు కదా. ఆ నిశ్చయం దాంతో నిశ్చయం అయితే అది మారిపోతే మన నిశ్చయం మారిపోవాల్సి వస్తుంది. కనుక అది కాదు. పర్ఫెక్షన్ అంటే ఏమిటి? మారని తన బుద్ధి ఎప్పుడూ ఉండేది. మారేదంతా బయటిది, అది కదిలిపోయేది. కాలం ఎట్లా కదిలిపోతుందో బయటి విషయాలు ఏవైనా సరే మారిపోతాయి. దాంతో పోల్చి మనకు స్థిరత్వం కాదు, మనతో పోల్చి దానికి స్థిరత్వం, మన స్థిరత్వం దానికి స్థిరత్వం. అది మనిషి, ఒక జ్ఞానికి ఒక సైంటిస్ట్కి ఉన్న తేడా అన్నమాట. ఇద్దరు అంతే కృషి చేస్తారు. అసలు అంత కృషి చేయకపోతే లోకంలో ఇంత గొప్ప గొప్ప విషయాలు బయటికి ఎట్లా వస్తాయి? రావు. కానీ అది వాళ్ళకి తెలియలేదు. తెలియక అసంతృప్తి మిగిలిపోయింది, వెల్తి మిగిలిపోయింది, ఇంకేదో తెలుసుకోవాల్సింది మిగిలింది అని చెప్పి చనిపోయాడు ఐన్స్టీన్. ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత నా బ్రెయిన్ని మాత్రం మీరు ఏం తీసుకోవద్దు, అందులో ఏం దొరకదు అన్నాడు. ఎందుకంటే ఫిజికల్ బ్రెయిన్లో, భౌతికమైన బుర్రలో ఏం దొరకదని ఆయనకు అర్థమైంది. చెప్పినప్పటికీ కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ని దొంగతనం చేసి డిసెక్షన్ చేశారట. ముక్కలు చేసి డిసెక్షన్ చేసుకున్నారు. చెప్తుంటే వింటారేమిటి? సైంటిస్ట్ బుద్ధి భౌతికం మీదనే ఉంటుంది ఎప్పటికీ. చెప్తే కూడా అర్థం కాలేదు. ఆయన తెలుసుకున్నాడు కానీ వీళ్ళకి అర్థం కాలేదు. అంత బుర్ర వాడిన వ్యక్తిలో ప్రపంచంలోనే ఐన్స్టీన్ ఒక్కడే అన్నారు. కానీ వాళ్ళు ఋషుల బుర్రలు చూడలేదు కదా, మన బ్రెయిన్స్ వాళ్ళు చెక్ చేయలేదు కదా. వాళ్ళవే చూసుకున్నారు, తృప్తి పడ్డారు. కానీ ఆ భౌతికం మీద కృషి చేసిన వాళ్ళు ఇంకా తేజోవంతంగా ఉంటుంది వాళ్ళ బుర్ర. కాబట్టి ఇది ఇక్కడ చెప్తున్న మనీషా అన్న పదం. అటువంటి మనీషి అయిన వాడు, బుద్ధియుక్తుడైన వాడు ఏం చేస్తాడట? కర్మజం ఫలం త్యక్త్వా, కర్మ వల్ల కలిగిన ఫలమును విడిచేస్తాడట. కర్మజం అంటే ఏమిటంటే, మీకు ఎప్పుడైనా పంకజం అన్న మాట విన్నారా? పంకజం అంటే తామర పువ్వు. తామర పువ్వుకు పంకజం అని ఎందుకు పేరు? మట్టి అంటే పంకం అంటే బురద నుండి పంకము, జం అంటే పుట్టింది అని. బురద నుండి పుట్టింది కాబట్టి పంకజం అంటారు. ఇక్కడ ఏమంటున్నారు? కర్మజం అంటున్నారు. అంటే కర్మ నుండి పుట్టింది, కర్మ వలన కలిగింది అని అర్థం. అట్లా మనం పదాలను అర్థం చేసుకుంటే సంస్కృతం కొంత పరిచయం అవుతుంది మనకు. ఆ కర్మ వలన కలిగిన ఒక ఫలమును విడిచేయాలట. కర్మ వల్ల ఏం ఫలం కలుగుతుంది, దాన్ని ఎందుకు విడిచేయాలి అని ఇక్కడ మనం విచారణ చేయాలి. విడిచేయమన్నారు, విడిచేస్తే అది జన్మబంధం నుండి ముక్తినిస్తుంది మనకు. అంటే అది చాలా గొప్ప విషయం. మనం జన్మబంధంలో ఇరుక్కోవడానికి కారణం ఏమిటి? ఫలాన్ని పట్టుకోవటమే. ఏ ఫలాన్ని పట్టుకొని వేలాడుతున్నామో ఆ ఫలం వల్ల మనం జన్మబంధంలో ఇరుక్కున్నాం. అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం అనే ఒక జన్మబంధంలో ఇరుక్కున్నాం. కాబట్టి దాన్ని వదిలేయమంటున్నాడు స్వామి. ఇప్పుడు కర్మ ఆచరించాం మనం, దానికి ఫలితం ఏమొస్తుంది? ఫలితం అంటే, అసలు ఫలం అంటే ఎక్కడ ఉంటుంది? రిజల్ట్ అంటాం మనం, అంతేనా? మనం ఎప్పుడు లోకంలో రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తాం. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, పంట పండిస్తున్నాడు. దేనికోసం పండిస్తాడు? పంట రావాలని పండిస్తాడు, ధాన్యం రావాలని పండిస్తాడు, అంతేనా? అంటే ఫలమునే ఆశించి
నారు వేసే దగ్గర నుండి కూడా ఏం చేస్తున్నాడు? ఆ కృషి అంతా దేనికి చేస్తున్నాడు? ఫలం మీదనే, అంటే ఆ పంట మీదనే దృష్టి పెట్టి చేస్తున్నాడు. ఏదైనా అంతే. మనం ఒక చెట్టు నాటితే మనం ఏం ఆలోచిస్తాం? ఇవాళ మామిడి చెట్టు నాటాం, ఏం ఆలోచిస్తాము? మామిడి పండు తీయగా ఉంటుందని ఊహించుకుని అది తినాలన్న ఆశతోనే కదా ఈరోజు చెట్టు నాటాము. అంటే ఫలమును ఊహించి మనం ఏ పనైనా చేస్తాం లోకంలో. ఇవేమో ఒక బయటికి కనిపించేవి. లోకంలో ఇంకే పని చేసినా సరే, ఈరోజు మనం చదువు మొదలు పెట్టాము అంటేనే టార్గెట్ ఏమిటి? మంచి ఉద్యోగం. అంతేనా? ఎల్కేజీలో చేరే రోజే మన టార్గెట్ ఏమిటి? మంచి ఉద్యోగం. ఇక్కడే దెబ్బతిన్నాడు మనిషి. చేస్తున్నాడు, చాలా కృషి చేస్తున్నాడు, తక్కువేం చేయటం లేదు, అన్ని రంగాల్లో శ్రద్ధగా చేస్తున్నాడు, కృషి చేస్తూనే ఉన్నాడు. కానీ ఏమైంది? అంత దృష్టి అంతా ఫలం మీదనే ఉంది. ఎప్పుడో 10th క్లాస్లో వచ్చే ర్యాంకు కోసము ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుండి వాడు ఏం చేస్తాడు? బాగా చదువు, బాగా చదువు, బాగా చదువు. బాగా చదవటం అనటం తప్పు కాదు, ఆ చదువు తెలివిని పెంచుకోవటం కోసము అని చెప్పకపోవటం తప్పు. మార్కులతో పాటు వాడికి తెలివి పెరగలేదా? పెరిగిందా? పెరగలేదా? మనకేమో మార్కులే బట్టి కానీ తెలుగు గురించి పట్టించుకున్నదే లేదా. ఆ మార్కులే ఫలితం అనుకున్నాం. మనకు ఫలితం ఏమిటి? లోపల జరిగిన కృషి ఫలితం మనకు. ఆ ఫలితాన్ని మనం చూడటం లేదు. మనం ఏం చూస్తున్నాం? మార్కునే చూస్తాం. ఎట్లాగైతే చెట్టు పండునే కాయనే చూస్తున్నాం, కానీ చెట్టు వల్ల మనకి ఇంకేం ఉపయోగాలు ఉండవు? ఉంటాయా లేదా? ఉంటాయి. అవేం పట్టించుకోం మనం. మామిడి చెట్టు అంటే పళ్ళు ఎప్పుడు వస్తాయి, ఇంతే. అట్లా ఎట్లా ఉందో మన ప్రతి కర్మకు కూడా ఫలాన్ని ఊహించి మనిషి మోసపోతాడు. ఏది చేసినా ఏమొస్తుంది? ఏదో రావాలి, అది పొందటం కోసమే చేయటం. ఇట్లాంటి ఒక ఆలోచన విధానంతో మనిషి జీవితం సాగుతుంది. ఎప్పటిదాకా? చివరిదాకా. చివరికి ఎందుకు వాడికి అంత సత్యం తెలుస్తుందంటే వాడికి ఏం పొందలేదని తెలుస్తుంది. అన్నీ ఏవేవో ఊహించే చేశాడు. చివరికి ఏం తెలుస్తుంది? ఏం రాలేదు చేతికి. అది చివరికి తెలుసుకోవాల్సింది కాదు, కర్మను ఆచరించటానికి మొదలు పెట్టేటప్పుడే. ఉదాహరణకి కర్మ ఆచరణ అనుకుంటున్నాం మనం. ఇప్పుడు లోకంలో ఏం చేస్తారు? ఒక కవి ఉన్నాడు అనుకోండి, కవిత రాస్తాడు. కవిత రాసేటప్పుడు కవి రాసిన కవిత ఒకటి మనం చదివి చాలా బాగుందంటాం, అది ఫైనల్ ప్రోడక్ట్, ఫలం. కానీ అసలు ఆయన చేసింది ఎక్కడి నుండి? కవిత రాయటానికి ఆయనకు లోపల ఒక భావం స్ఫురించింది. స్ఫురిస్తుందా లేదా? ఆ స్ఫురించిన భావాన్ని ఆనందించి బయట దాన్ని వ్యక్తం చేశాడు ఆయన. ఆ వ్యక్తమైంది బయట ఫలం. మనం ఏం చూసాం? మనకేమో కవితలోని సాహిత్యమే తెలుస్తుంది, దాని అందము, దాని అర్థమే తెలుస్తుంది. కానీ రాసిన వాడికి ఏం తెలుస్తుంది? వాడు దాన్ని ఆనందిస్తున్నాడా? బయట వాక్యాన్ని ఆనందిస్తున్నాడా? తన భావస్ఫురణను ఆనందిస్తున్నాడా? అంతే కదా. భావస్ఫురణను ఆనందించటం అనేది చేసిన వాడికి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళందరికీ బయటిదే కనిపిస్తుంది. ఒక ప్రోడక్ట్ ఏదైనా కనిపెట్టాడంటే కనిపెట్టిన రోజున అతని లోపల ఐడియా వస్తే ఎంత ఆనందిస్తాడో, దాన్ని పరిశోధన చేస్తే ఎంత ఆనందిస్తాడో, బయట పెట్టిన తర్వాత అంత ఆనందం వాడికేం ఉండదు. బయట వాళ్ళకి మనకెట్లా ఉంటుంది? అది వాడుకోవడానికి ఎంత బాగుంది, ఎంత గొప్పగా ఉంది, ఎట్లా ఉంది, కొత్తగా ఉంది అని ఇవన్నీ మనం బయట దాని మీద చూస్తున్నాం. కానీ జరిగిన కృషి అంతా ఎక్కడ? లోపల తన బుర్రలో జరిగింది, తన భావాన్ని అనుభవంలో జరిగింది. అది దాన్ని వదిలేసి బయట పట్టుకున్నాడు అనుకోండి, బయట గొప్పతనం చూశాడంటే వాడు మోసపోతాడు. ఎందుకంటే తనకు అది అనుభవం, బయటిది అనుభవం కాదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకు కోపంగా ఉంది, చికాకుగా ఉంది, ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? బయట వ్యక్తమవుతుంది. అది వ్యక్తమవుతుంది కాబట్టి మనకు లోపల ఇది ఉందని తెలుస్తుంది. లోపల ఉన్న స్థితికి బయటిది వ్యక్తమయ్యే ఫలరూపం. ఆ ఫలరూపాన్ని బాగు చేయాలంటే ఇప్పుడు కోపం వచ్చిన వాడిని కూల్ డౌన్ అన్నాం అనుకోండి, ఎక్కడ కూల్ చేస్తాము? బయట కూల్ చేస్తామా? మొహం మీద నీళ్ళు కొడతామా? మొహం మీద నిప్పేం రావట్లేదు, ఎర్రగా ఉంది, కానీ ఎక్కడుంది? లోపల మనస్సులో ఉంది కోపం. అక్కడ వాడు శాంతిస్తే బయటికి శాంతిస్తుంది, మొహం మారిపోతుంది. అక్కడ శాంతించకుండా మొహం మీద నీళ్ళు కొడితే వాడికి ఇంకా కోపం వస్తుంది. అవునా? అంతే. మనము బయట ఫలాన్ని చూడకుండా కర్మ వల్ల కలిగిన ఫలమునకు పట్టుకోవద్దు. దాన్ని, అది జరుగుతుంది, ఎట్లాగో వస్తుంది. ఒక కర్మ జరిగితే దానికి ఫలితం రాకుండా ఉండదు, కానీ దాన్ని పట్టించుకోవద్దని చెప్పటమే భగవద్గీత ముఖ్యమైన ఉద్దేశం. అది బై ప్రోడక్ట్ లాంటిది, బయట కనిపిస్తుంది అది, కానీ లోపల అసలు కృషి జరిగింది. దాన్ని చూడు. కర్మను ఆచరించు. మనం దేనికోసం కర్మను ఆచరిస్తున్నాం? అసలు జన్మ ఎందుకు వచ్చింది? సచ్చిదానంద స్మృతి గుర్తించటం కోసం. అంటే తనను తాను గుర్తించే అవకాశంగా జన్మనొచ్చి.
ఈ జన్మలో మనం ఏది చేసినా అది కర్మ. ఆ కర్మ ఎట్లా అవుతుంది? సచ్చిదానంద స్మృతిని గుర్తిస్తే కర్మ అవుతుంది, గుర్తించకపోతే క్రియలుగా వెళ్ళిపోతుంది. ఏ పని చేసినా సచ్చిదానంద స్మృతిని గుర్తించడమే మనకు ఫలితం అయి ఉండాలి. మనం ఏం చూస్తాం? బయట ఫలితాలు చూస్తాం. సచ్చిదానంద స్మృతిని గుర్తించడం అనే ఫలితం చూసిన బుద్ధియుక్తుడైన వాడు, బుద్ధితో కూడి ఉన్నవాడు, బుద్ధి అంటే తన స్వరూపాన్ని నిలుపుకున్న స్థానం. ఏదైనా మనకు లోపల స్మృతి, బయట పని, అన్ని బుద్ధిలో రీడింగ్ అనమాట. మనకు తెలుస్తుంది. మనం ఫీల్ అయ్యేది ఎక్కడ? మనసు, బుద్ధి అనే స్థానంలోనే మనకు తెలుస్తాయి. కాబట్టి బుద్ధియుక్తుడైన వాడు ఏం చేస్తాడు? సచ్చిదానంద స్మృతినే నిలుపుకోవటం అనే ఫలితమే చూస్తాడు. బయట దాన్ని వదిలేసినప్పుడు తనకు అది దొరికింది కాబట్టి ఇంకా దాంతో పని లేదు. అది ఎట్లాగో పోయేదే కదా. ఇప్పుడు ఏ ఫలితమైనా సరే బయటగా వచ్చేవి ఒక కాలాన పోతాయా లేవా? ఒక మంచి బిల్డింగ్ కట్టాము, తర్వాత ఏమవుతుంది? ఏ రోజైనా అది పాతబడి కూలిపోయేదే. కానీ కట్టినవాడు, శోధించిన వాడి ఆనందం ఉంటే అది వేరే సంగతి. బిల్డింగ్తోనే గొప్ప అనుకుంటే అది కూలితే నీ గొప్పతనం కూడా కూలిపోతుంది. కనుక కర్మ బంధమును విడిచేస్తే జన్మ బంధం విడిపోతుంది, కర్మ ఫలమును విడిచేస్తే జన్మ బంధం విడిపోతుంది. ఇది సూత్రం, భగవద్గీత సూత్రం. జన్మ బంధిస్తుంది ఎందుకు ఇప్పుడు మనను అంటే, మనం అన్ని ఫలితాలనే ఆశించి మళ్ళీ కర్మలను చేస్తాం. ఆ ఫలితం చూసి మళ్ళీ కర్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఫలితాన్ని పట్టుకొని వేలాడుతున్నాం కాబట్టి. అది వచ్చేదాకా అంటే ఇప్పుడు ఒక మనిషి దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడో ఆ తృప్తి తనకు వచ్చేస్తే మళ్ళీ పని చేయడు. ఇంకా మనకు కావాల్సింది సచ్చిదానంద స్మృతిని గుర్తించే ఎరుక. ఎరుక అంటే తెలుస్తుంది కదా. ఎరుక అంటే అర్థమవుతుందా? తెలిసి ఉండటం. అదే ఒక్కసారి చేసినా సరే దాని నుండి ముక్తుడవుతాడు వాడు. మరి ఎన్నిసార్లు అయింది, ఎందుకు చేయలేదు నేను అని ఆలోచించాలా మనం? రోజు కర్మ చేస్తూ ఉంటాము. ఇప్పుడు విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత కూడా సచ్చిదానంద స్మృతిని గుర్తించడం అనేది ఎందుకు జరగటం లేదు? అది తర్వాత శ్లోకంలో చెప్తారు స్వామి. ఎప్పుడైతే ఇది చేస్తాడో జన్మబంధం నుండి విముక్తుడవుతాడు వాడు. జన్మకు కారణం ఒక్కటి, కర్మ ఫలాన్ని పట్టుకుంటే జన్మ వస్తుంది. జన్మ రాకుండా ఉండాలి, మనకు ఈ సంసార చక్రంలోంచి బయటపడాలి అనుకున్న వాడైతే ఏం చేస్తాడు? ఆ ఫలం నుండి వదిలేస్తాడు, ఫలంను వదిలేస్తాడు. త్యక్త్వా, బుద్ధియుక్తుడు ఈ కర్మఫలాన్ని విడిచేసి కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధం వినిర్ముక్తా అనామయం పదం గచ్చంతి. ఒక స్థితిని చేరుకుంటాడట. ఏ స్థితి? ఒక పదం అంటే ధామం, అబోర్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఒక ధామాన్ని చేరుకుంటాడు. ఇప్పుడు వైకుంఠం ఒక ధామం అంటాం మనం, అంతేనా? వైకుంఠాన్ని చేరుకోవాలి అని అనుకుంటాడు మనిషి. వైకుంఠం అంటే ఇదేదో ఈ భారతదేశంలాగా ఇంకోటి ఉంటుంది అనుకోవద్దు, ఈ భూమిలాగా ఇంకో వైకుంఠం ఉంటుంది అనుకోవద్దు. ఒక స్థితి, బుద్ధికి ఒక స్థితి. ఆ వైకుంఠ స్థితిని పొందాలని ధామము అంటాం, పరమాత్మ ధామము అంటాం. అట్లాగే ఇక్కడ పదం అన్నారు. పదం గచ్చంతి అనామయం పదం, ఆమయం లేని పదం అంటున్నారు. అది చాలా గొప్ప విశేషం. అంటే రోగం ఉందనుకోండి, రోగం ఎటువంటి స్థితి? సహజ స్థితి, అసహజ స్థితి? అసహజం. సహజంగా మనకేముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. రోగం అనేది మనను హింసించేదాన్ని ఆమయం అంటారు. ఇప్పుడు హింసలేని స్థితిని పొందుతాడట వాడు. ఎట్లా హింసింపబడుతున్నాడు మనిషి అంటే, ఊహించుకున్నంత మాత్రం చేతనే, తనకు ఫలాన్ని ఊహించుకున్నంత మాత్రం చేతనే బంధం వస్తుంది. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనము పశువులను పెంచుకుంటాం, గొడ్లను పెంచుకుంటారు కదా. గొడ్డును పెంచుకున్నప్పుడు అది నాది అంటాం. ఒక గొడ్డును తెచ్చి నాది అంటాం. దాన్ని ఏం చేస్తాం మనము? కట్టేసినంత మాత్రం చేత ఏమనుకుంటాము? కట్టు విప్పేస్తే అది మనను వదిలేసి వెళ్ళిపోతుంది అనుకుంటాం. నాది అనుకున్న దాన్ని మనం బంధించుకుంటే కానీ అది నాదిగా ఉండదని మనం అనుకుంటామా లేదా? దీనికి ఒక హాస్య కథ కూడా ఉంటుంది. ఇదివరకు కూడా మరి ఇక్కడ చెప్పుకున్నామో లేదో కానీ, ఒక గేదెలు తోలే అతను ఉంటాడట. అతను గేదెలు తోలుకుంటూ కాస్త అట్లా అడవిలోకి తీసుకెళ్తారు కదా, కొండలు గుట్టలు ఉన్న చోటు తీసుకెళ్ళాడు. ఆవో గేదెనో ఏదో ఒకటి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు వదిలేయాలి, అతను పడుకుందాం అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎక్కడికైనా పోతాయని తాళ్ళు తీసుకెళ్ళి కట్టేద్దాం అనుకున్నాడు. అయితే ఒక తాడు తప్పిపోయింది, మిస్ అయిందట. తాడు మిస్ అయితే అక్కడ ఏదో ఆ గుట్ట మీద ఎక్కడో ఒక ఆశ్రమం లాంటిది ఉంటే ఒక అతను ఎవరో తపస్సు చేసుకుంటే అతని దగ్గరికి వెళ్ళి, గేదెలను ఇట్లా కట్టేయాలయ్యా, నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి, ఒక తాడు ఉంటే ఇవ్వమన్నాడట.
తాళ్ళు బంధాలు పెట్టుకుంటే నేను ఆశ్రమం ఎందుకు నాకు అన్నాడట. అంటే అవన్నీ లేవంటే, అయ్యో నాకు ఒక తాడు ఉంటే గేదెని కట్టేసి హాయిగా ఉండొచ్చు అని అంటే, అతను అన్నాడట, రోజు ఎట్లా కట్టేస్తావు అట్లాగే కట్టేయి అంటే, తాడు లేదయ్యా అంటే, నువ్వు ఎట్లా రోజు తాడు కట్టినట్టు యాక్షన్ చేస్తావో అట్లాగే యాక్షన్ చేయమన్నాడట. తాడు లేదంటే తాడు లేదని నీకు తెలుసు, గేదెకి తెలియదు అన్నాడు. సరే అని అతను పోయాడు, నిజంగానే కట్టేసినట్టు యాక్షన్ చేశాడు, అది కట్టబడింది, కూర్చుందట. ఈయన కాసేపు పడుకున్నాడో విశ్రాంతి తీసుకుని ఏదో చేసుకున్నాడు, అతను పని చేసుకున్నాడు. తర్వాత వచ్చి విప్పాలి, అన్ని గేదెలను టకటక విప్పేశాడు. దీన్ని విప్పుదామంటేనేమో దీనికి తాడలేదు కదా, లే అంటే అది లేవట్లేదట. ఇదేమిటి, ఈయనేదో మంత్రం వేసినట్టున్నాడు. ఆ ఋషి ఆ ముని అనుకున్నాడట, ఏం మంత్రం వేసాడు అది అట్లా కూలబడింది అంటే, మళ్ళీ పోయి ఏమయ్యా నువ్వు ఏం మంత్రం వేసావు, ఆ మంత్రం విప్పే అన్నాడట. నేనేం మంత్రం వేయలేదయ్యా అంటే, అది లేవట్లేదు మరి కట్టుబడి కూర్చుంది అంటే, నువ్వు ఇందాక కట్టేసావు కదా అంటే, కట్టలేదు కట్టినట్టు యాక్షన్ చేశానంటే, మళ్ళీ యాక్షన్ చేయిపో అన్నా. ఆ యాక్షన్ చేయిపో అంటే వాడు పోయి మళ్ళీ యాక్షన్ చేశాడు, అప్పుడు అది లేచి కూర్చుంది. ఇందులో ఏమైనా మాయ ఉందా? అదేమిటి, ఆ గేదె యొక్క అజ్ఞానం, అంతేనా? కట్టడము అబద్ధమే, విప్పడము అబద్ధమే. అట్లాగే మనం కర్మ చేయటము అబద్ధమే, ఫలం పొందటం కూడా అబద్ధమే. బయటికి చూస్తే అంత అబద్ధమే, అది నిలిచేదేం కాదు, ఉన్నది కాదు. అట్లాగే బంధంలో ఇరుక్కున్నామంటే మనం నిజంగా మనం ఎవరు కట్టేయలేదు. దీనికి కూడా ఏం చెప్తారంటే, ఇప్పుడు మఠాలకు ఆశ్రమాలకు రావాలంటే చాలామంది అట్లా వస్తామనే మనసులో ఉన్నా కూడా చాలామంది రారు. ఎందుకు అంటే, ఏం కట్టేసింది, నిజంగా సంసారం కట్టేసింది అంటే తాళ్లతో కట్టేసినట్ట. ఆ కట్టేయడం ఎక్కడుంటుంది? నా ఇల్లు, నా వాకిలి, నా సంసారం అనేది ఎక్కడుంది? ఊహలో ఉంది. ఆ గేదె ఎట్లయితే ఊహించుకుందో వీళ్ళు కూడా ఊహించుకోవటం, ఎవడు కట్టేయడు దాన్ని. మన ఊహయే బంధం కనుక దాన్ని ఎప్పుడు ఆ భ్రాంతి పోతుందో దాన్నే తర్వాత శ్లోకంలో స్వామి చెప్తారు, అది జన్మ బంధం నుండి విముక్తినిస్తుంది. ఇంత మాత్రమే, మనం ఏం అది వదిలేయక్కర్లేదు, భ్రాంతిని వదిలేయాలంతే. మనకున్నది నిజమైన బంధం కాదు, భ్రాంతి బంధం. ఆ భ్రాంతిని వదిలేసి సంసారం అట్లే ఉంటుంటుంది, భార్య పిల్లలు ఉంటారు, ఉద్యోగం ఉంటుంది, ఇల్లు పాకిలు అన్నీ ఉంటాయి, కానీ భ్రాంతి పోతుంది. భ్రాంతి వల్ల కట్టేయబడ్డాము, జన్మలను ఎత్తుతున్నాడు. దీనివల్ల జరిగిందేమిటి? జన్మలు ఎత్తాల్సి వస్తుంది, ఇన్ని కష్టాలు భ్రాంతిలోనే పడాల్సి వస్తుంది. ఇప్పుడు కేవలం భ్రాంతి వదిలేసినంత మాత్రం చేతనే ఇవేమి ఫిజికల్గా పోవు, భౌతికంగా పోయేవేం కాదు. అంత మాత్రం చేతనే జన్మబంధం నుండి విముక్తిని పొంది అనామయం పదం గచ్చంతి, తిరిగి రాని స్థానాన్ని పొందుతాడు. స్వామి తర్వాత శ్లోకాల్లో చెప్తాడు 15వ అధ్యాయంలో, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నన్ను పొందినవాడు ఎట్లా ఉంటాడో, ఏది పొందితే మళ్ళీ తిరిగి రాడో ఆ స్థితి నుండి అటువంటి స్థితిని పొందుతాడు. అది బుద్ధికి యోగం. బుద్ధికి యోగం అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, సమానం అన్నా సమస్థితి అన్నా బుద్ధికి యోగం అన్నా, బుద్ధి సచిదానంద స్మృతిని ఎరుకలో నిలుపుకొని నిశ్చలంగా ఉంటే అది బుద్ధి యోగం. అది కర్మలో ఆచరిస్తే కర్మయోగం అవుతుంది. ఇది భగవద్గీత మూల సూత్రాలు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే అంతా చెప్పేస్తున్నారు స్వామి, తర్వాత అంతా దీనికి వివరణ వచ్చేదంతా కూడా దీని మీద మనకు వచ్చే సందేహాల మీద వివరణ, అంతేగాని ఉన్న తత్వం అంతా ఇక్కడే చెప్పేస్తున్నారు స్వామి. కనుక ఆ స్థితిని పొంది అనామయం పదం గచ్చంతి అన్నారు. తర్వాత శ్లోకం ఏం చెప్తున్నారు, యదా తే బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి. ఈ 2 శ్లోకాల్లో 52, 53 శ్లోకాల్లో 2 పదాలు వాడుతున్నారు. భగవద్గీతలో తర్వాత కూడా బాగా వస్తాయి. యదా తదా, చూడండి, యదా తే మోహకలిలం బుద్ధి వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధా అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. యదా అంటేనేమో ఎప్పుడు, తదా అంటేనేమో అప్పుడు. చెప్పండి, యదా అంటే ఎప్పుడు, తదా అంటే అప్పుడు. ఎప్పుడవుతాయి ఇవి, ఎప్పుడవుతాయో అప్పుడు గురించి చెప్తున్నారు. ఎప్పుడు జరుగుతుందంటే, తే బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి. నీ బుద్ధి, అర్జునుడికి నేరుగా చెప్తున్నాడు, తే బుద్ధి, నీ బుద్ధి మోహం అనే మురికిని పట్టించుకొని ఉందట. అది మోహకలిలం వ్యతితరిష్యతి, దాటేస్తుందో, ఆ బుద్ధికి మోహం దాటేస్తుందో అప్పుడు నిర్వేదం గంతాసి, నిర్వేదమును పొందుతాడు, వైరాగ్యమును పొందుతాడట. దేని నుండి? శ్రోతవ్యస్య శృతస్య చ.
ఇంతవరకు విన్న విషయాలన్నిటి నుండి ఇకబో వినబోయే విషయాలన్నిటి నుండి తాను వైరాగ్యమును పొందుతాడంటే ఇంకా దాని మీద వాడికి ప్రీతి ఉండదు. పోవాల్సిందేమిటి? బుద్ధికి పట్టిన మురికి, ఆ మకిలిని వదిలించమంటున్నాడు స్వామి. ఎప్పుడు నీ బుద్ధికి మోహం పోతుంది. మోహం అంటే ఏమిటంటే, మోహం అంటే కోరికనా? మోహం అంటే అభిమానమా? వ్యామోహం అంటే తెలుసా పోనీ? మోహం అన్న పదం కంటే వ్యామోహం అనే అర్థం మనం వింటాం వాడుకలో. వ్యామోహం ఎందుకు అంటే దాని మీద అధికమైన ప్రీతిలాగా ఉంటే వ్యామోహం అంటాం మనం. ఎప్పుడు కలుగుతుంది మోహము బుద్ధికి? చెప్పండి చూద్దాం. ప్రీతి, విపరీతమైన ప్రీతి ఎప్పుడు కలుగుతుంది? అసలు ముందు ఏదైనా విషయం తనకు తెలిస్తే అప్పుడు దాని మీద ప్రీతి కలుగుతుంది. తెలియకపోతే ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త వస్తువు, ఒక కొత్త కార్ రిలీజ్ చేశారనుకుందాం. కొనుక్కోవాలని మోహం వచ్చింది. ఎట్లా వస్తుంది? ఆ విషయం తెలిస్తే వస్తుంది. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఎవరికన్నా ఉంటే విషయం తెలుస్తుందా? తెలియదు. ఎన్ని మార్కెట్లోకి ఎన్ని వస్తాయో పోతాయో. ఆ మోహం కలిగే అవకాశమే లేదు. అంటే మోహం అంటే ఏమిటంటే పదానికి అర్థము కూర్చుకున్నది అని అర్థం. అంత ఇన్ఫర్మేషన్ మనం దీనికి ఇస్తూ ఉంటాం అన్నమాట. విషయాలన్నీ దీనికి ఇస్తే దాని మీద అప్పుడు మనసు దానికి ఆసక్తి కలుగుతుంది, తగులుకుంటుంది అన్నమాట. ఏదో ఎగ్జిబిషన్కి వెళతాం అనుకుందాం, విషయాలు కూర్చుకోవటం అంటే కావాలని వెళతాం, ఏదో ఒక దాని మీద మనసు పడుతుంది. ఇప్పుడు అది ఆ రోజు కొనుక్కోవాలి. కొనుక్కోకపోతే ఏమవుతుంది? మనస్సు పీకుతూ ఉంటుంది అంటారా? దాని మీదనే పట్టుకొని ఉంటుంది. అంటే మోహం అంటే ముందు మోహం పోవాలంటే మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండాలి బుద్ధికి. ఆధ్యాత్మిక సాధన రంగంలోకి వస్తే దాన్ని బుద్ధిని మోహం పోయేటట్టు చేసుకోవాలంటే ఒకటే సూత్రం. మేమైతే చెప్పేది ఏమంటే ముందు వార్తలు చూడటం మానేయమంటే. టీవీలో వార్తలు చూడటం మానేస్తే సగం ముప్పావు దరిద్రం అంతా వదిలిపోతుంది. ఏం తెలియకపోతే దాని మీద మనస్సు పోనే పోదు. ఈరోజు పిల్లలకు వచ్చిన కష్టం ఏమిటి? చెవుల్లో కళ్ళల్లో గుచ్చినట్టు మనకు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. అడ్వర్టైజ్మెంట్ చూడగానే ఏమవుతుంది? కావాలనిపిస్తే పోతాడు ఇంకా దాని వెనకాల. మనసు దాని మీద పరిగెత్తుంది. ఈ బుద్ధికి ఇంత వ్యామోహం ఎందుకు వస్తుంది? మన కుర్చీలో మనం కూర్చోనప్పుడే ఎవరైనా వచ్చి కూర్చుంటారు. మనం ఉండగా ఎవడైనా కూర్చుంటాడా? కూర్చోడు. బుద్ధిలో సచ్చిదానంద స్మృతిని పక్కన బారేసి వేరేవన్నీ తెచ్చి దానికి ఇస్తే అదేం చేస్తుంది? మురికి పట్టించుకుంటుంది. ఇప్పుడు ఆ మోహమును కలిలం అంటున్నారు. మోహ కలిలం అంటే కాలుష్యం. ఆ బుద్ధికి పట్టిన కాలుష్యాన్ని నువ్వు ఎప్పుడైతే నీ బుద్ధికి దాటేస్తావో, వదిలేసి దాన్ని దాటుతావో, అప్పుడు నిర్వేదం గంతాసి అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇదివరకు విన్న వాటి మీద, ఇప్పుడు వినబోయే వాటి మీద, అన్నిటి మీద కూడా వాడికి ఎటువంటి ప్రీతి ఉండకుండా అవుతాడట. ఉదాహరణకు చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి లోకంలో. ఒక పార్టీ చేసుకోవాలన్న ఆనందం ఉంటుంది అనుకుందాం. ఆ పార్టీ చేసుకునే ఆనందం ఇప్పుడు మామూలు సహజంగా అందరికీ ఉంటుంది. అందరికీ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? మామూలే కదా, అందరు పోయినట్టు నేను పోతున్నాను, తప్పేమో అనుకుంటారు. మీలాగా కొంతమంది బుద్ధిమంతులు ఉంటారు. ఎవరు? ఆ బుద్ధిమంతులు ఏం చేస్తారు? అప్పుడప్పుడు ప్రవచనం వింటారు. వినేటప్పటికి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏమని అర్థమవుతుంది? ముందు ఈ సుఖాలన్నీ తాత్కాలికము, అసత్యము. మీకు కొంచెం అర్థమైందా? ఇప్పటికీ కొంచెం అయిందా? ఎంతమందికి అయింది చెప్పండి? ఏది శాశ్వతం కాదని అర్థమైందా? చాలు. ఇంకా దాన్ని చేయలేకపోయినా సరే ఈ మాత్రం అర్థమైతే చాలు మనిషికి. ఎప్పుడో అప్పుడు వీడికి ఏది శాశ్వతం కాదన్న తర్వాత ఆ పార్టీ మీద కానీ వాటి కోరిక మీద అంత వ్యామోహం ఉంటుందా? ఇప్పుడు తగ్గిపోతుంది. ఒకవేళ పోయినా కూడా ముందులాగా ఎంజాయ్ చేయలేడు. వాడు చేస్తాడా? చేయలేడు. ఎందుకు? ఒక చిన్న పిల్లవాడు అంటే చాక్లెట్కి, బిస్కెట్కి, ఐస్ క్రీమ్కి వాడు ఆనందిస్తాడు. కానీ కొంచెం పెద్ద పిల్లవాడు ఎట్లా ఉంటాడు? దానికి ఏం వాడి మీద అంత విలువ ఉండదు కదా. అట్లాగే ఇప్పుడు మనకు కూడా ఎప్పుడైతే ఇది అశాశ్వతము, అనిత్యము, అసుఖం అని అర్థమైందో అప్పుడు ఆ మోహం దానంతట అదే తగ్గిపోతుంది. వాటిలో విషయానందం మనకు ఆనందంగా కనిపించదు. దీనికి ఒకసారి చెప్తారు. ఒక సన్యాసి ఉన్నాడు. ఇది నిజంగా జరిగిన కథ. నేను ఒక సన్యాసుడి చిన్నతనంలో ఆయన ఒక గ్రామంలో పెరిగిన అతను. గ్రామంలో ఉన్నప్పుడు ఆయనకి ఈ స్పైడర్ మ్యాన్ కామిక్ బుక్స్ అంటే చాలా ఇష్టం ఉండేదట. ఇంగ్లీష్లో వచ్చేది. కానీ వాళ్ళకంత స్తోమత లేదు, అసలు ఆ గ్రామంలో అందుబాటులో లేవు.
కానీ అట్లా ఉంటాయని ఎక్కడో చూసి దాని మీద అవి కొనుక్కొని చదవాలి, కామిక్ బుక్స్ అంట, చిన్నపిల్లలు బొమ్మలు అవి చదువుతారు కదా. ఆయనకు చాలా కోరికగా ఉండేదట. ఆయన పెద్ద అయిన తర్వాత సన్యాసి అయ్యాడు, పెద్ద సన్యాసి అయ్యాడు. పెద్ద సన్యాసి అయి బాగా బోధ చేసి అమెరికాకి వెళ్ళి కూడా బోధ చేసే స్థాయికి ఎదిగాడు. అమెరికాకి వెళ్ళిన తర్వాత ఒకసారి వెంటనే పోయి ఒక పుస్తకాల షాప్లో ఆ పుస్తకం కొనుక్కున్నాడు. ఆ సిరీస్ పుస్తకాలు కొనుక్కున్నాడు. కొనుక్కొని అంటే అది ఒకటి ఉంది, అంత ఆనందం ఉంటుంది దాంట్లో అని ఒకటి అనిపించింది. ఆయనకు తెలియదని కాదు, ఊరికే కొనుక్కొని తీసుకొచ్చి బుక్ షెల్ఫ్లో పెట్టుకున్న తర్వాత దాన్ని ఎప్పుడో ఒకసారి కష్టపడి చదివితే ఎన్ని పేజీలు చదవలేకపోతున్నాడు. ఎందుకంటే ఏం ఆనందం రావట్లేదు దాని నుండి. ఒకప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాదు? అందులో ఆనందం లేదని తెలుసు. అట్లాగే ఎవరైతే ఈ బుద్ధికి పట్టిన కాలుష్యాన్ని నెమ్మదిగా సాధన ద్వారా వదిలించుకుంటారో, మనకు అసలు మన మనస్సులో ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా జరగాలి, కానీ అందరు అనుకున్నవి జరగదు, మహాత్ములు అనుకున్నవి జరుగుతారు అంటారు. వింటారా? విన్నారు ఎప్పుడైనా? ఎందుకు జరుగుతాయంటే మనస్సులో అనుకున్నది బయటికి పరావర్తనం కావడానికి మన మనస్సు మురికి పట్టు ఉంటుంది. మామూలు మనస్సు అయితే మనం చెప్పుకున్న మనస్సు మూడు దోషాలు మనస్సుకుంటాయని. చెదిరిపోయిన మనస్సు, మురికి పట్టిన మనస్సు, కప్పిపుచ్చబడిన మనస్సు, ఇదే మల విక్షేప ఆవరణ దోషాలు ఉంటాయి. కాబట్టి మనం అనుకున్నది బయటికి కాదు, కానీ సృష్టి రచన ప్రకారంగా ఎవరు ఏదనుకున్నా సరే అది మేనిఫెస్ట్ అవుతుంది అంటారు, కార్యరూపంలోకి వస్తుంది. కానీ మామూలు వాళ్ళకి రాదు. సాధకుడైన వాడికి ఏమొస్తుందో తెలుసా మీకు? సాధన మొదలు పెట్టగానే ఒక పవిత్రత తనలోంచి తెలుస్తుంది తనకు. ఎందుకు? ఈ మనస్సు శుద్ధి అవ్వటం మొదలయ్యింది. నియమాచరణ ద్వారా, భక్తి ద్వారా, కర్మ ద్వారా, ఇవన్నీ చేయటం ద్వారా మనస్సు శుద్ధి అవుతూ ఉంటే తనకు బయటికి కొన్ని తెలుస్తూ ఉంటాయన్నమాట. ఆ పవిత్రత తనకు తెలుస్తుంది. ఆ తెలుస్తున్న దాన్ని కూడా పట్టించుకోవద్దు, ఎందుకంటే ఆ పవిత్రత సహజమే. మనకేమో ఇప్పుడు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అది తన సహజ స్వరూపం. దాన్ని కూడా దాటేయాలట ఇప్పుడు. ఎందుకు? ఆ బుద్ధికి ఇది కూడా అవసరం లేదు, తన స్థితి తనకు ముఖ్యం. కానీ బయట అనుకున్నవి అయినంత మాత్రం చేత గొప్పతనం కాదు కదా అది. ఎందుకు అవుతుంది? తన అనుకోవటం శుద్ధ స్థానం, తన శుద్ధ స్థానంలో తన స్మృతి రిఫ్లెక్ట్ అవ్వాలి, బయటిది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ మోహకలిలమును దాటేసేయాలట. ఎటువంటిది? కొంతమంది భ్రాంతి ఎట్లా ఉంటుందంటే, మామూలుగా సంసార భ్రాంతి అయితే అందరికీ ఉండనే ఉంటుంది. కొంతమందికి సాధన భ్రాంతి కూడా ఉంటుంది, ఆధ్యాత్మిక భ్రాంతి. అది ఏమిటి? అందరిలో గొప్ప కోసం చేస్తుంటాడు అన్ని. భగవద్గీత చదవటం కూడా గొప్ప కోసం చదివే వాళ్ళు ఉంటారు, చూసారా మీరు ఎప్పుడైనా? అందరూ తనను గొప్పగా అనుకోవటం కోసం భగవద్గీత చదవటము, ఏదో కొన్ని ఇట్లా పూజలు పునస్కారాలు చేయించటము, దాన ధర్మాలు చేయటము, ఇవన్నీ చేస్తారా? దేనికోసము? పుణ్యం వస్తుందని. ఇక్కడ శ్రోతవ్యస్య శృతస్య చ అంటే అదే అర్థం అన్నమాట. విన్నాడు. ఏమని విన్నాడు? ఇది చేస్తే అదవుతుంది, ఈ వ్రతం చేస్తే ఫలశ్రుతి వస్తుందా? ఫలశ్రుతి ఉంటుందా? అన్ని నోములకు, వ్రతాలకు ఉంటుందా లేదా? దీక్షలకు, అన్నిటికీ ఉంటుంది. అవన్నీ విన్న వాటి నుండి ఈరోజు వాడు విడుదల పొందుతాడట. ఎందుకు? అవన్నీ కావాలా మనకు? బుద్ధికి ఎప్పుడైతే ఈ మురికి వదులుతుందో వాడికి తనంతట తనకే తెలుస్తుంది. కాస్త పవిత్రతను దర్శనం చేస్తే తన లోపల ఉన్న పవిత్ర స్వరూపం యొక్క విలువ అర్థమైన రోజు బయటికి దేనికి విలువ ఉండదు. ఏ ఆనందానికి, భోగాలకు విలువ ఉండదు వాడికి. అంటే భగవద్గీత వంటబడితే ఏమవుతుంది? కోరికలు అనేవి వాటంతటా అవే తగ్గిపోతాయి. మనం ఏం చేయం దాన్ని. మనకి ఇప్పుడు మామూలుగా ఉంటే ఎట్లా జరుగుతుందబ్బా, అవన్నీ ఎట్లా చేస్తారు అని అనిపిస్తుంది. ఆచరించి చూస్తే అదే తెలుస్తుంది. కొద్దిగా పవిత్రత తెలిస్తేనే వేరే వాళ్ళని చూస్తే, అప్పుడు ఇందాక వీడు కూడా ఇట్లాగే ఉండేవాడు, ఇప్పుడు వీడికి ఏమనిపిస్తుంది? తాగుడు మానేశాడు అనుకుందాం. వేరే వాళ్ళని చూసి తప్పతాగట్లా వాడు పడుతున్నాడు, వాడికి స్పృహ కూడా లేదు అని వీడే అనుకుంటున్నాడు. నిన్న మొన్న దాకా వాడు కూడా అదే చేశాడు. కానీ ఇప్పుడు అట్లా పవిత్ర స్వరూపం తెలుస్తూ ఉంటుంది. నిర్వేదంగా అంతా. అసలు వైరాగ్యం అనేది ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించి చేసేది కాదు. పవిత్రత దర్శనం చేస్తే వైరాగ్యం దానంతట అదే వస్తుంది. దేని మీద మనసు తినాలని కానీ, తిరగాలని కానీ, ఏదో ఆనందం ఉందని కానీ పరిగెత్తది. అది నిర్వేదం గంతా. ఇది మనకు తర్వాత ఏమంటున్నారు? శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధా అచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి అంటున్నారు. ఎప్పుడైతే నీ బుద్ధి శృతి విప్రతిపన్న, ఇవన్నీ వినటం వల్ల చెదిరిపోయిందో, అక్కడ అదొస్తుంది, ఇదొస్తుంది, ఈ తీర్థానికి వెళ్తే ఇదవుతుంది, ఆ తీర్థంలో మునిగితే అదవుతుంది,
ఏవేవో వినుంటాడు ఇంతవరకు. అదే ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక భ్రాంతులు అనమాట. సాధన భ్రాంతులు, ఆధ్యాత్మిక భ్రాంతులు. స్పష్టత లేదు, బుద్ధికి స్పష్టత లేనందువల్ల ఇవన్నీ భ్రాంతులు. అటువంటి నీ మనస్సు ఎప్పుడైతే నిశ్చలా స్థాస్యతి, ఆ బుద్ధి నిశ్చలత్వమును పొందుతుందో అప్పుడట సమాధా అచలా యోగం అవాప్స్యసి. సమాధి స్థితి అందు అచలమైన యోగమును పొందుతాడు, చెలించని యోగమును పొందుతాడు అని స్వామి దీన్ని ఒక ప్రతిష్టగా చెప్తున్నారు, ప్రతిష్ట చేస్తున్నారు. తప్పకుండా వాడు పొంది తీరుతాడు అని. అంటే ఇక్కడ విన్న వాటన్నింటి గురించి వైరాగ్యం ఎట్లా ఉంటుందో మనకు కఠోపనిషత్తులో ఒక చిన్న కథ ఉంటుంది, చెప్పుకుందాం ఇప్పుడు. కఠోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, దాంట్లో ఒక కథ ముందు కథగా నడుస్తుంది. అదేమిటంటే వాజస్రవసుడని ఒక ఋషి, తాను విశ్వజిత్ యాగం చేస్తాడు. విశ్వజిత్ యాగం అంటే చాలా గొప్ప యాగాలు అవన్నీ. అది చేస్తే అది కూడా గొప్ప కోసమే చేస్తాడు ఆయన కూడా. చేసి చాలా దాన ధర్మాలు ఇవ్వాలి. యాగాలన్నిట్లో కూడా దానం చేయటం, పశు సంపదనంతా దానం చేయటం ఉంటుంది. అయితే అతనికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, 6 ఏళ్ల పిల్లవాడు కొడుకు ఉంటాడు. అది చూస్తూ ఉంటాడు తండ్రి చేస్తుంది. అతను ఎట్లాంటిది ఆవులను దానం చేస్తాడంటే, అన్నీ వట్టిపోయిన ఆవులు అంటారు చూసారా, అంటే తాగాల్సిన నీళ్ళన్నీ తాగి గడ్డంతా మేసి ఓపిక లేకుండా అయిపోయిన ఆవులు ఉంటాయి చూసారా, పనికిరానివి. ఆ పనికిరాని ఆవులన్నిటిని దానం చేస్తుంటాడు. ఆ పిల్లవాడికి చూసి పాపం బాధ కలుగుతుంది, మా నాన్న ఏమిటి ఇట్లా తప్పు చేస్తున్నాడు. ఎప్పుడైనా మనం దానం ఇచ్చేటప్పుడు ఎటువంటివి ఇవ్వాలి? పనికొచ్చేది, మనకు ఉపయోగపడుతుందనికన్నా ఇంకా మంచిది ఇవ్వాలి. అది దానం అంటారు. కానీ మనం లోకంలో చేసి ఇట్లాగా ఉంటాయి వాజస్రవసులు లాంటి దానాలే. పనికి రాకపోతే ఇది ఇచ్చేయి అంటాం అంటారా లేదా? పనికి రాకపోతే పంతులకి ఇచ్చేస్తే పని అయిపోతుంది అనుకొని పుణ్యం వస్తుంది అనుకుంటారు అక్కడ. అట్లాగే ఇతను కూడా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే వాళ్ళ కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నన్నెవరికి దానం ఇస్తావు, నన్నెవరికి దానం ఇస్తావు అంటాడు. ఎందుకంటే పనికొచ్చే పదార్థం కదా కొడుకు, నన్నెవరికి దానం ఇస్తావు అంటే కోపం వస్తుంది వాజస్రవసుడు. కోపం వచ్చి పో పక్కడికి పో అంటాడు. మళ్ళీ వదిలిపెట్టాడు. 3 సార్లు అట్లా అనేటప్పటికి చికాకు వచ్చి, నిన్ను యముడికి దానం ఇస్తా పో అంటాడు. అప్పుడు అనగానే ఈ అబ్బాయికి చాలా సంతోషం కలుగుతుంది. అమ్మయ్య నేను యముడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకోని సశరీరంగా యముడి దగ్గరికి వెళ్ళింది నచికేతసుడనే బాలుడు ఒక్కడే. ఈ సృష్టిలో ఎవరు వెళ్ళలేదు, శరీరం ఉండగా యముడి దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు యముడికి దానం ఇస్తానన్నాడు కాబట్టి ఇతను యముడి దగ్గరికి వెళ్తాడు. యముడి దగ్గరికి వెళ్ళి ఇతని ఆనందం ఏమిటంటే, దేవతలు కదా, యముడు కూడా దేవతయే కదా, అతనికి తెలుసు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని దీనికి కోరిక. చిన్న పిల్లవాడికి తెలుసుకోవాలి కాబట్టి యముడి దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకుంటాను అంటాడు. యమలోకానికి వెళ్ళిన తర్వాత అతను బ్రాహ్మణ పిల్లవాడు కదా, అయినా సరే యముడు పరీక్షిస్తాడన్నమాట. ద్వారాలు మూసేస్తాడు. ద్వారం దగ్గరే కూర్చొని ఉంటాడు. 3 రోజులు తిండి తిప్పలు లేకుండా అట్లాగే యమద్వారం దగ్గర బయట, యమలోక ద్వారం దగ్గర బయట కూర్చొని ఉంటాడట. అయినా సరే ఏం చెలించడు, నిశ్చలంగా ఉంటాడు, చక్కగా ఎదురు చూస్తూ ఉంటాడు యముడి గురించి. తర్వాత పిలుస్తారు, పిలిచి లోపలికి పిలిచి, బ్రాహ్మణుడు ఎవరైనా సరే, దేవతలైనా సరే బ్రాహ్మణుడి ఇంటికి వస్తే సత్కారం చేస్తారు. అతనికి కాళ్ళు కడిగి సత్కారం చేసి కూర్చోబెట్టి, నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాడు. నేను తప్పు చేశాను, నువ్వు అతిథిగా వస్తే నేను నిన్ను బయట కూర్చోబెట్టి తప్పు చేశాను కాబట్టి 3 వరాలు ఇస్తాను కోరుకో అంటాడు యమధర్మరాజు. మొదటి వరం కోరుకుంటాడు, మా తండ్రికి నేను మళ్ళీ భూలోకానికి వెళ్తే మా తండ్రి భయపడకుండా ఉండొద్దని ఏదో కోరిక కోరుకుంటాడు. మూడో వరంగా ఏం కోరుకుంటాడు, నాకు ఆత్మతత్వాన్ని బోధ చేయమని కోరుకుంటాడు. అయితే యమధర్మరాజు అంటాడు, నువ్వు చిన్న పిల్లవాడికి నీకు ఆత్మతత్వం ఎందుకయ్యా అని టెస్టింగ్ అనమాట. ఆత్మతత్వం అవి ఇవి ఎందుకు, ఇప్పుడు నేను చెప్పలేక చేస్తాను నీకు అర్థమయ్యేటట్టు అని. అవన్నీ ఏమొద్దు, నీకు చిరంజీవత్వాన్ని ఇస్తాను అంటాడు. చిరంజీవత్వం అంటే మరణం లేకుండా చిరంజీవత్వాన్ని ఇచ్చి, శతాయుహ పుత్రపౌత్రాన్ వృణీష్వ అంటాడు. అంటే 100 సంవత్సరాలు గల పుత్రులు 100 మంది, పౌత్రులు కూడా 100 సంవత్సరాలు ఉండే పౌత్రులు మనమళ్ళను కూడా ఇస్తానంటాడు. ఇస్తానంటే మనమేమంటాం ఇట్లాంటివంటే, ఎగిరి గంతేస్తారా? అట్లా గంతేయలేదట నచికేతసుడు, లెక్కలు పెట్టుకున్నాడట. యమధర్మరాజుకే చిరంజీవత్వం లేదు, ఎందుకంటే ఆయనది ఒక పోర్ట్ఫోలియో. దాని తర్వాత ఆయన పోతే ఇంకో యముడు వస్తాడు, ఆయనకే చిరంజీవత్వము శాశ్వతత్వం లేదు.
ఈ భూలోక సుఖాలన్నీ ఇస్తానన్నాడట. భూలోకంలో ఏ సుఖమైనా శాశ్వతమైంది ఉందా అని ఆలోచిస్తాడు నచికేతసుడు. ఏది లేదు, శాశ్వతంగా దాన్ని ఇస్తానంటాడు. ఎందుకు ఈయన నన్ను మభ్య పెడుతున్నాడని ఆయనకు అర్థమైందన్నమాట. అవి కూడా నాకేమొద్దు పో అన్నాడట. ఇంకా మిగిలింది ఏమిటి, నువ్వు చిరంజీవి కావు కాబట్టి నాకు చిరంజీవత్వాన్ని నువ్వు ఇవ్వలేవు, అది కూడా లెక్క తేలిపోయింది, అది కూడా వద్దు అన్నాడట. తర్వాత 100 సంవత్సరాల ఆయుష్ గల పుత్రులు పౌత్రులు అన్నాడు. ఇప్పుడు ఒక మొదటి కొడుకు పుడతాడు, 100 మంది పుత్రులు. అట్లా మొదటి కొడుకుకు మళ్ళీ వాడికి కూడా పిల్లలు పుట్టేటప్పటికి ఈయనకు 100 మంది కొడుకులు పుట్టాలి. ఈ 100 మంది పుట్టేటప్పటికి 100 వాడు పుట్టేటప్పటికి మొదటి వాడికి 100 సంవత్సరాలు అయిపోతే వాడు చచ్చిపోతాడా చెప్పండి. అట్లా ఎంతమంది పుత్రులు పౌత్రులు పుట్టినా మధ్యలో వాళ్ళందరికీ 100 సంవత్సరాలు అయిపోతూ ఉంటే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారా లేదా? ఇప్పుడు వాళ్ళు ఉన్న ఆనందం ఉంటుందా, చచ్చిపోయే బాధ ఉంటుందా కళ్ళ ముందు చెప్పండి. ఆయనకేమో చిరంజీవత్వం ఉంది, వాళ్ళకేమో 100 సంవత్సరాల ఆయుష్ ఉంది. ఈ లెక్కలు వేసుకున్నాడట నచికేతసుడు. నాకేం వద్దు, నువ్వే ఉంచుకోపో నీ భోగాలన్నీ, నాకేం వద్దు, నేను ఎత్తినేసి కొట్టుకో, నాకు మాత్రం ఆత్మతత్వమే కావాలని నిశ్చలంగా నిల్చొని ఉంటే అప్పుడు ఆత్మతత్వాన్ని బోధిస్తాడు కఠోపనిషత్తులో యమధర్మరాజు. మనమైతే ఇలాంటి చిన్న చిన్నవి ఏవైనా చెప్పగానే తగ్గిమని సంకలు గుద్దుకొని వెళ్ళిపోతాం. ఇది వస్తుందనగానే అది వస్తుందనగానే వెళ్ళిపోతాం. కానీ కొంచెం అది శాశ్వతమా అశాశ్వతమా అని ఆలోచిస్తాం ఎప్పుడన్నా? ఇదే బుద్ధికి పట్టిన మురికి. కొద్దిగా కూడా విచారణ లేదు మనకు. ఏదేమైనా సరే ఇస్తే తీసేసుకుందాం. చిన్న ఫలితం వస్తుందన్న ఏ నోము చేయమన్నా చేస్తాడు. కానీ కూర్చొని భగవద్గీత చదువురా అంటే మాత్రం చదవడు. వంట పట్టదు, అసలు అది బుర్రకెక్కదు, వంట పట్టదు. కనుక ఎవరైతే విన్న వాటి నుండి వినబోయే వాటి నుండి కూడా ఇంకా వాడు చెలించడు. ఎవరేం చెప్పినా ఒక ఆత్మతత్వ జ్ఞానికి వాడికి ఏది దాని మీద విలువ తెలియదు అన్నమాట. అంటే విలువ తెలియదు, ఆనందించలేడంటే ఆనందం లేక కాదు, అంతకంటే గొప్ప ఆనందాన్ని మనసులో అనుభవిస్తాడు కాబట్టి, అనుభవ బుద్ధిలో నిలుపుకొని అనుభవిస్తాడు కాబట్టి బయటిది దేని కూడా తనను చెలింప చేయలేదు అని ఏమంటారు? అచలా యోగం అవాప్స్యసి, చలించని యోగం. ఇక్కడ నిశ్చల అచల అనే 2 పదాలు వాడారు. చలం అంటే కదిలేది, చెలించేది అని అర్థం. అచల అంటే చలించనిది, నిశ్చల అన్న చలించనిది. నిశ్చలమైన బుద్ధి ఉంటే అచలమైన యోగమును పొందుతారు సమాధి స్థితి అందు. సమాధి స్థితి అంటే ఏమిటంటే ఒక సమాధాన పడిన స్థితి. మనిషి మామూలు సమాధానం అంటే మామూలు అర్థం చెప్పండి. జవాబు అంటే దేనికి? ప్రశ్నకు జవాబు, అంతేనా? సమాధానం అంటే సొల్యూషన్ లాంటిది అనుకోండి, పరిష్కారం లాంటిది. మనకు జీవితంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో వాటికి జవాబులు ఉంటాయి, అంతేనా? కానీ ఆ ప్రశ్నలకు అంతం ఉండదు, జవాబులకు అంతం ఉండదు. ఏ సమాధి స్థితి అంటే ఏ సమాధాన పడిన స్థితిలో ఇంకొక ప్రశ్న కూడా సందేహం కూడా రాకుండా అవుతాడో అది సమాధి స్థితి. మనిషిగా పుట్టిన వాడికి ఎప్పుడూ కూడా ఒక వెల్తి తెలుస్తూ ఉంటుంది. ఆ వెల్తి ఉన్నంతసేపు సమాధాన పడడు వాడు. ఇది కావాలనుకుంటాడు, ప్రయత్నం చేస్తాడు, అది కావాలనుకుంటాడు, ఏది చేసినా ప్రయత్నం అన్నీ కూడా వాడికి ఆ సమాధానాన్ని ఇవ్వవు. ఎప్పుడైతే బుద్ధి సమాధాన స్థితిని పొందుతుందో, నిజంగా కోరుకునే తన స్మృతిని ఒక్కసారి దర్శనం చేసినంత మాత్రం చేతనే సమాధాన పడతాడు. అది సమాధి స్థితి అంటే సమాధి స్థితి అందున్న బుద్ధి అచలమైన యోగమును పొందుతుందట. యోగమునకు కూడా అచలము చలము ఉంటుందా అంటే ఒకప్పుడు చేయగలిగాను, ఇంకొకప్పుడు చేయలేను అనే ఒక అవాంతరం లేని స్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఉన్నాము, మీకందరికీ కూడా ఒక సూత్రం చెప్తాడు వీడు. ఎందుకంటే ఇంత ఈ ఆత్మతత్వాన్ని వింటున్న తర్వాత కొంతైనా ప్రాక్టికల్గా మీరు అనుభవించాలి దాన్ని. మనం రోజు కూడా పొద్దున్నే ఎప్పుడైనా సరే లేవగానే కళ్ళు మూసుకుని కూర్చోగలగాలి. ఎందుకంటే రోజు మొదలవుతుంది. అప్పటిదాకా మనసు ఏ స్థితిలో ఉంది, కొంతసేపేమో కలలుగనే స్థితిలో స్వప్నావస్థలో ఉంది. తర్వాత సుషుప్తిని అనుభవించింది ఆ మనస్సు. అంటే మనసు విలీనం అయిపోయింది. అక్కడ ఏ విషయాలు లేవు, విషయ వాసనలు లేవు, కోరికలు లేవు, ఏవీ లేని స్థితి. అప్పుడు నేనున్నాను, మనస్సు అన్నీ ఉన్నాయి, కానీ విషయ స్పర్శ లేని స్థితిలో ఉన్నాం మనం. లేచిన తర్వాత విషయాల యొక్క తాకిడి వస్తుంది మనకు. ఆ తాకిడి రాకుండా ఉండే ఆ కాలంలో కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోగలిగితే
మామూలుగా కూడా ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, ప్రెషర్ అనే పదాలు వాడతారు కదా లోకంలో, ఒత్తిడి, ఇవన్నీ కూడా తగ్గుతాయి భౌతికంగానే. కానీ అభౌతికంగా సాధన స్థితిలో అట్లా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనస్సు ముందు మేలుకొని జాగ్రత్త అవస్థ వచ్చిన తర్వాత కూడా విషయం లేకుండా ఉండటాన్ని కొంత అభ్యాసం చేయాలి. పక్క మీద లేస్తూనే పరిగెత్తద్దు. కళ్ళు మూసుకొని కాసేపైనా, ఇప్పుడు మెలకు వచ్చేసింది కదా, మనస్సు లేచింది, ఇంక పరిగెత్తదు అది. మనస్సు, ఇంద్రియాలన్నీ పరిగెత్తుతాయి, మనం బిజీగా ఉంటాం కాబట్టి. అప్పుడు కాస్త ఆపాలి దాన్ని. ఇంకా తాకిడి ఎక్కువ ఉండదు, అవన్నీ గుర్తురావు కదా, ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా ఉంది కాబట్టి ఆ సమయంలో భౌతికంగా మెదడు కూడా నిశ్చలంగా ఉంటుంది. బుద్ధి, మనస్సు ఇవన్నిటిని మనం దర్శనం చేయగలుగుతాం. మామూలుగా పిల్లలకే ఎప్పుడైనా ఉంటే మీరు ఈ సూత్రం చెప్పొచ్చు, మామూలు వాడు చేస్తేనే అది పనిచేస్తుంది. కానీ సాధకులుగా మీరు ఇప్పుడు విన్నదాన్ని ఒక సూత్రం ఏదైనా ఒకటి భగవద్గీతలో మీరు గుర్తుపెట్టుకొని ఆ సమయంలో లేవగానే ప్రశాంతంగా ఉన్న సమయంలో, అది కూడా ఇంకొంచెం పొద్దున్నే లేస్తే బయటంతా గోల ఉండదు, లేకపోతే కుక్కర్ విజిల్లు, చీపురు గట్టలు, వాకిళ్ళు ఉడుచుకునే శబ్దాలు, వాళ్ళు లేచి స్నానం, అదెక్కడ, అంతకంటే కొంచెం ముందు లేవాలి. అందరు లేచే కంటే ముందు లేచి కళ్ళు మూసుకొని కూర్చున్నామంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతను ఎప్పుడైతే మనస్సుకు అనుభవిస్తామో అప్పుడు బుద్ధికి యోగం అంటే ఏమిటో శాంపుల్కి తెలుస్తుంది. ఇంత విన్నా తెలియాలంటే ఎక్కడ తెలుస్తుంది? ఆచరణలోనే తెలుస్తుంది. ఆచరించకపోతే అది అర్థం కాదు. మనం అనుకుంటాం అసలు అట్లాంటి స్థితి ఉంటుందా అని. ఇంత విన్న తర్వాత ఉంటుందా అన్న ప్రశ్న రాకూడదు. ఎందుకంటే తర్వాత అర్జునుడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడికి భగవాను వాచ అయిపోయి అర్జున వాచ ఒక శ్లోకం వస్తుంది. ఏమంటాడు? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదేహి కిం ప్రభాసేత కిం ఆసీత వ్రజేత కిం అంటాడు. సమాధి, ఇప్పుడు ఏమన్నారు స్వామి? సమాధావ్ అచలాయోగం అవాప్స్యసి అన్నారు. సమాధి స్థితి అంటూ అచలమైన యోగమును పొందుతాడంటే ఇప్పుడు అర్జునుడు అట్లా మనలాగానే అనిపిస్తా, అట్లాంటివి ఉంటాయా పెడతాయా అనిపిస్తుందా మీకు? అట్లాంటి సందేహాలు అర్జునుడికి కూడా వస్తాయి. అందుకే భగవద్గీతలో అర్జునుడు మన రిప్రజెంటేటివ్, మనకు వచ్చే సందేహాలన్నిటినీ అడుగుతూ ఉంటాడు తోకలేపి. చెప్పింది ఇక్కడ దాకా స్వామి చెప్పారు కదా, ఈ 3 శ్లోకాల్లో పొందుతావు, ఇది పొందుతావు, ఏమని? అనామయం పదం గచ్చంతి అన్నారు. ఇంకేమన్నారు? మోహకలిలం వ్యతిత నిర్వేదం గంతాసి అన్నారు. అచలాయోగం అవాప్స్యసి అన్నారు. ఇవన్నీ పొందుతామని చెప్తే మనం ఏం చేయాలి? సరే అని చెయ్యాలి, అంతేనా? ఆ చేయలేకుండా ఏమడుగుతున్నాడు అర్జునుడు? అట్లా చేసిన ఆ సమాధి అందు నిలిచిన వాడు ఎట్లా ఉంటాడు, వాడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా తిరుగుతాడు, వాడి ప్రవర్తన ఎట్లా ఉంటుందని అడుగుతున్నాడు. చేయకుండా అడగటంలో అర్థమేమి? సందేహం అన్నమాట. ఇంకా సందేహం, అట్లాంటిది ఉంటుందా అసలు ఎవరికన్నా అని. కనుక ఒకటి గుర్తుంచుకోండి, బయట పనుల్లో బిజీగా ఉండటం వేరు, బుద్ధికి నిశ్చలత్వం వేరు. బుద్ధికి నిశ్చలత్వం అంటే ఇట్లా సమాధి స్థితి అందు ఉన్నవాడు ఏ పని పాట లేకుండా, బయట ఏం విషయాలు లేకుండా ఉంటారు. మీరు అనుకుంటారేమో వాళ్ళకి ఏముంది, వాళ్ళు అట్లాగే చెప్తుంటారు, మనకి ఎన్ని ఉంటాయి లోకంలో అన్ని వాళ్ళకి తెలుస్తాయో పెడతాయో అని అనుకుంటారో లేదా? అట్లా అనుకుంటారు చాలామంది. అవన్నీ వదిలేసిన ఇప్పుడు లోకంలో తిరిగితేనేమో అన్నీ చేయాలి, తప్పదు ఉంటాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి తప్పదులు ఉంటాయా? ఏముండదు, ఎవడు పిలవడు, మేము వెళ్ళం, 2 అయిపోతాయి. మీకు ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఎన్ని చెప్పినా సరే ఇవన్నీ తప్పవు కదా అని ఉంటాయి, అంతేనా? తప్పించుకోవడానికి ఒకటి మార్గం చెప్పమంటారా? భయపడద్దు మరి. ఇప్పుడు బయట విషయము అనిత్యము, అసుఖం అని తెలిసిన తర్వాత మనిషికి కొంత వైరాగ్యం వస్తుందని చెప్పారు స్వామి. వస్తుందా రాదా? మీకు కూడా తెలుస్తూనే ఉండుంటుంది, ఏదైనా చేస్తే కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు ఒక వీకెండ్ పార్టీస్ ఉంటాయి అనుకుందాం. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ పిలుస్తుంటారు, ఏదో తాగి కూర్చొని తినే పార్టీ ఉంటుంది. మనము చిన్న నిశ్చయం చేసుకున్నాం అనుకోండి, ఈ తాగుడు ఒక్కటి మానేస్తాను, మరి భగవద్గీత వినుకుంటూ కూడా ఇట్లా తాగకూడదు అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? నేను తాగడం మానేశాను రా అని మీరు చెప్తే ఏమవుతుంది? అప్పుడు మీరు వదిలేస్తారా, వాళ్ళే మిమ్మల్ని వదిలేస్తారా? బంధం ఎంత తొందరగా విడిపోయింది చూడండి. పెద్ద కష్టమా? ఎట్లా చేయాలనుకుంటేనేమో కష్టం. తాగుడు మానేశానంటే మిమ్మల్ని పిలవరు, ఎవ్వరు పిలుస్తారా? పిలవరు. చిన్న విషయము అయిపోయింది, బంధాలన్నీ అవే తొలగిపోతాయి. మనం అసలు లోకం మనను వదిలేస్తుంది, ఎందుకంటే మనం మారాం కాబట్టి. విషయం ఏమిటంటే మనం ఏమనుకుంటాం, తప్పదు అని అనుకున్నంత కాలము
దేహం విడిచే వరకు తప్పకుండానే ఉంటాయి. తీరిక అనేది ఎప్పటికీ రాదు. ఇది అయిపోతే నేను తర్వాత వదిలేస్తా, అట్లాంటివి ఉండనే ఉండవు. ఈ రోజు వదిలేస్తే ఇప్పుడే వదిలేస్తుంది నిన్నది. అధునైవ సుఖీ శాంత బంధముక్తో భవిష్యసి. అధునా ఏవ, ఇప్పటికిప్పుడే బంధముక్తుడు అవుతాడు. ఎట్లా అవుతాడు? విశ్వాసం చేత నేను అది చెయ్యను అని అనుకుంటే ఆ బుద్ధికి పట్టిన మోహాన్ని విడిచేస్తే వెంటనే జరుగుతుంది. అది చేయకపోతే 100 కోట్ల జన్మలైనా జరగదట. ఇంతే. బంధానికి ముక్తికి ఉన్న తేడా ఏమిటంటే, చేస్తే ఇప్పుడే అంటుంది శాస్త్రం. అదే శాస్త్రం ఏమంటుంది? చేయకపోతే కోట్ల జన్మలను ఎత్తాల్సి వస్తుంది. ఎన్ని కోట్ల జన్మలను ఎత్తామో మనకు తెలియదు. 84 లక్షల జీవరాశుల జన్మలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీడికి ఒకటి మొవ్వలో ఏమిటంటే, మన మఠం పక్కన ఒక బిల్డింగ్ కట్టారు. దానికి ఒక విండోస్ ఉంటాయి కదా, అద్దం లాగా ఉంటుంది, మిర్రర్ ఉంటుంది. అది బయటికేమో మనం చూస్తే మనం బొమ్మ కనిపించేటట్టు ఆ మిర్రర్ ఉంది. అక్కడ పక్షులు వస్తాయి పొద్దున్నే. ఒక పక్షి ఏం చేస్తుంది? రోజు దాన్ని ఇన్ని నెలల నుండి చూస్తున్నాడు. దాని భ్రాంతి మాత్రం పోవట్లేదు. అది వచ్చి అక్కడ గ్రిల్ మీద వాలి అద్దంలో చూసుకొని అది ఇంకో పక్షి అనుకొని దాన్ని పొడుస్తుంది పిలుస్తుంది. ఇంకా దాన్ని బాధ చూడలేకపోతున్నాడు వీడు. ఎందుకు? అది ఇంకొక పక్షి ఉందని ఊహించుకున్నంత మాత్రం చేతనే ఆ భ్రాంతి వదలట్లేదు. రోజు వస్తుంది అదే సమయానికి, రోజు పొద్దున్న అదే గోల దాంతో వచ్చింది. ఇంకా దాన్ని కొట్టడం అన్ని పక్షులు కూడా వస్తాయి. ఈ పక్షికి పట్టుదల ఎక్కువ. అన్ని పక్షులు వచ్చి 2-3 నిమిషాలు కొట్టి వెళ్ళిపోతాయి అవి. ఇది మాత్రం వదిలిపెట్టదు అసలు. నల్లది కోయిల్ అంటారో దాన్ని ఏమంటారో కానీ అసలు దాని పట్టుదలకే వీడికి ఆశ్చర్యం వేస్తుంది. రోజు వస్తుంది. మరి భ్రాంతి వదలటం లేదు. ఎందుకు వదలటం లేదు? నిజం గుర్తించే జ్ఞానం దానికి లేదు. ఈరోజు మనం నవ్వుతున్నాం కానీ మనం ఆ స్థితిలో ఉన్నాం. మనం మనిషి అయి కూడా అదే స్థితిలో ఉన్నాం. అది పక్షి కాబట్టి నవ్వు వదిలేస్తున్నాం, అజ్ఞాని అంటున్నాం, దానికి తెలివి లేదంటున్నాం. కానీ మనిషి అయి కూడా బంధాల్లో అట్లాగే ఇరుక్కుని ఉన్నాం. మనం తప్పదన్నాం కదా. తప్పదు అన్నదాన్ని చిన్న సూత్రం. నేను మారితే లోకమంతా నిన్ను వదిలేస్తుంది, సృష్టి నీ సాధనకు సహకరిస్తుంది, ఎదగటానికి సహకరిస్తుంది. భౌతికంగా భార్యాపిల్లలు ఏం దూరం గారు, బంధంతో దూరం అయిపోతారు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే నిశ్చలంగా ఉంటాడు. ఇప్పుడు బంధంలో ఉన్న వాడికి కొడుకుకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఎంత విలవిలలాడిపోతాడు. ప్రాణమే పోయినట్టు అనిపిస్తుందా లేదా? వాడికి ఏదైనా అయిందంటే అనిపిస్తుందా? మన పిల్లల మీద అంత భ్రాంతి ఉంటుంది. అదే సత్యం తెలుసుకున్న తర్వాత భ్రాంతి బాధ ఉండదు. వస్తుంటాయి పోతుంటాయి, రోగాలు రాకుండా ఉంటాయి. ఏమిటి? మనం భ్రాంతిలో ఉన్నా వస్తాయి, జ్ఞానంలో ఉన్నా వస్తాయి. కానీ మనం బాధపడే బాధ ఏదే, బంధం యొక్క బాధను అనుభవించం. మనం జ్ఞానంతో బంధం యొక్క బాధ తొలగిపోతుంది. బంధం పోతుందంటే పీడ పోతుంది. ఆ పీడ అంటే బాధను అనుభవిస్తున్నది, అది పోతుంది. కనుక ముక్తిని పొందాలంటే చిన్న చిన్న అభ్యాసాలు మనం చేసి తీరాలి. ఇంత భగవద్గీత ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇంత విని కూడా అది ఏదో యథాలాపంగా విని టైంపాస్ కాదు. భగవద్గీత అంటే ఒక్క సూత్రాన్ని పట్టుకొని స్థిరత్వం, ఒక సుఖ దుఃఖాల్లో సమత్వం ఉండాలని చెప్పారు, జయాపజయాల్లో సమత్వం అని చెప్పారు, కర్మకు యోగం అని చెప్పారు. ఇప్పుడు మాకు తీరిక లేదన్నారు అనుకోండి, ఒక చిన్న సూత్రం చెప్తాడు. స్నానం చేస్తారా చేయరా? రోజు పొద్దున్నే లేచి ఒక 5 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా వెళ్ళిన తర్వాత పరిగెత్తాలి కదా ఎవరైనా బాత్రూంలోకి. స్నానం చేసేటప్పుడు తప్పనిది. పూజ అంటే తప్పించుకుంటే తప్పుతుంది కానీ స్నానం తప్పట్లేదు కదా. స్నానం చేసేటప్పుడు బుద్ధిని నిలపండి, నిశ్చలంగా నిలిపే. అంటే గాబరాగా పనిచేయటం వేరు, నిదానంగా పనిచేయటం వేరు. నిదానం ఎట్లా? ఇప్పుడు జ్ఞానంతో నిదానం, మామూలు నిదానం కాదు. నిదానంగా పనిచేసేవాడు కూడా ఉంటాడు లోకంలో. అట్లా కాకుండా ఎట్లాగో ఎరుకతో ఇప్పుడు నా బుద్ధిని నేను ఇక్కడ ప్రయోగిస్తున్నాను, నా సచ్చిదానంద స్మృతి నా చేతుల్లోకి వస్తుంది. ఇప్పుడు నేను ఏ పని చేసినా అది కర్మలో స్థిరత్వం ఉండాలి. ఏదేదో ఇట్లా రుద్దేశాన్ని అయిపోయింది అట్లా కాదు. స్నానం ఎట్లాగూ చేయాలి, అంతే టైం పడుతుంది దానికి కూడా. అప్పుడు ఏం చేయాలి? నిశ్చలంగా ఉండటం అభ్యాసం చేయి. ప్రతి చిన్న కర్మని చేయొచ్చు. వంట చేసేవాళ్ళు ఉన్నారు, వంట చేయటం కూడా కర్మగా చక్కగా నిశ్చలంగా బుద్ధిని నిలిపి చేయొచ్చు. ప్రతి పనిని కూడా మనము ఆధ్యాత్మికంగా చేయొచ్చు, విషయాత్మకంగా తొందరపాట్లో చేయొచ్చు. 2 పనులే. అక్కడ వంటే అవుతుంది, కానీ ఇక్కడ అభ్యాసం బుద్ధికి ఏమవుతుంది? తొందరపాట్లో చేస్తే బుద్ధికి తొందరపాటు అలవాటు అవుతుంది. అదే నిశ్చలంగా కుదురుగా చేస్తే ఏం అలవాటు అవుతుంది?
కుదురు అలవాటు అవుతుంది. అప్పుడు ఎట్లా ఉంటుందంటే తెలియకుండానే మనకు తొందరపాటు వచ్చేస్తూ ఉంటుంది పనుల్లో. అది నెమ్మదిగా తగ్గి తెలియకుండానే స్థిరంగా ఉండటం అభ్యాసం అవుతుంది. కేవలం అభ్యాసం అనేది మాత్రం సూత్రం అక్కడ మనకు. బాగా భగవద్గీత చెప్పేది నిశ్చలమైన బుద్ధిని పనిలో నిలుపు. దేన్ని? సచ్చిదానంద స్మృతిని గుర్తించుకుంటూ నిలిపితే యోగం అవుతుంది. అది నీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది కర్మ యోగం చేయటానికి సూత్రం. ఏదేదో చేయాలని ఊహించుకోవద్దు. మీరు అసలు భయపడొద్దు, ఊహించుకోవద్దు. మీ ఏది జీవితంలో ప్రవర్తన చేస్తున్నాం, చేయకుండా ఉంటామా చెప్పండి? చేయకుండా ఏది ఉండం, అందరం చేస్తూనే ఉంటాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతం స్వామి 3వ అధ్యాయంలో చెప్తారు. అంటే ఎవడూ కూడా, పుట్టినవాడు ఎవడూ కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండడట. అది జరిగి తీరుతుంది, కానీ ప్రవృత్తితో చేస్తాడు. ఆ ప్రవృత్తి వేగము తొందరపాటుతో చేసి అజ్ఞానంతో చేసే కంటే జ్ఞానంతో నిలకడగా నిశ్చలంగా చేయటము కర్మకు యోగం. ఇంతే భగవద్గీత సూత్రం. అందుకే అన్నీ వదిలేసిన వాళ్ళకి చెప్పలేదు భగవద్గీత అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కర్మను ఆచరించే వాళ్లకు క్షత్రియుడైన అర్జునుడికి చెప్తున్నారు అక్కడ. అంటే ఒక కర్మను చేయవలసిన బాధ్యత ఉన్న వాడికి చెప్తున్నారు, వదిలేసిన వాడికి చెప్పలేదు. అంటే మనందరికీ కూడా కర్మను ఆచరించటంలో యోగమును పొందాలి. యోగం అవాప్స్యసి అని స్వామి యొక్క అభయం. ఈ 3 శ్లోకాలు కూడా ఏమిటి? కర్మలో ఎట్లా నిలపాలి, నిలిపితే ఏ స్థితిని పొందుతావు. నీ బుద్ధికి వస్తుంది ఆ స్థితి. నీకేదో పట్టం కడతారని కాదు, మనిషికేవి రావు. ఏమొస్తాయి? బుద్ధి నిశ్చల స్థితిలో వస్తుంది, బంధం వదిలేస్తుంది అని చక్కగా చెప్పారు. దీని తర్వాత అర్జునుడు ఏమడుగుతాడు? అసలు అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది, ఒక జ్ఞాని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందని తెలుసుకునే కుతూహలతతో అడిగాడు అర్జునుడు. ఇక రాబోయే శ్లోకాలు, దాని తర్వాత అన్ని సమాధానాలు, మనకున్న అన్ని సందేహాలను తీర్చేటట్లుగా స్వామి సమాధానాలు ఈ సాంఖ్యయోగం అంతా సాగుతాయి. చెప్పండి. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావ్ అచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. ఓం తత్ సత్.